ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, కృపగల దేవ, ఈ సంవత్సరపు చివరి ఆదివారమున అనగా 2024వ సంవత్సరపు చివరి ఆదివారపు దినాన మేము కూడుకొని ఉన్నాం. నాయన మీ సన్నిధిలో భయముతో భక్తితో తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మహిమగల నామములో మీ సన్నిధిలో ఇటు రీతిగా చేరుకొని మీ వైపు చూస్తూ పరిశుద్ధాత్మని అండతో మేము ఈ కార్యక్రమంలో పాల్గొనుటకు, ఇటు రీతిగా ప్రార్థించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి అనుమతిని బట్టి, అనుగ్రహమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు 2 వర్తమానాలలో మమ్మల్ని ఆశీర్వదించి ఆరాధనలోనూ బల్ల పరిచర్యలోనూ మేము పాల్గొన్నట్టుకు కృప దయచేశారు. ఈ చివరి వర్తమానంలో కూడా చక్కని సంగతులు నేర్చుకొని మేము బలపడుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభువారి మిక్కిలి ఘనమైన శ్రేష్టమైన నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ సంవత్సరము అనగా 2024వ సంవత్సరము చివరి ఆదివారమున మనం కూడుకొని ఉన్నాం. ఈ సంవత్సరాన్ని మనము విజయవంతంగా ముగించుకొనుటకు దేవుడు కృప చూపుతూ రావడం మన భాగ్యం, మన ధన్యత. ఆయుష్ను మనము ఇట్రీతిగా కలిగి జీవించడానికి దేవుని కృప మాత్రమే కారణమని మనము ఖచ్చితంగా హృదయపూర్వకంగా ఒప్పుకొని తీరాలి. ఈ 2024వ సంవత్సరము మనకెన్నో అనుభవాలను, పాఠాలను నేర్పించే ఉంటుంది. ఈ సంవత్సరం పొడుగునా దేవుడు తన రెక్కల కింద మనల్ని కాచి కాపాడుట మాత్రమే కాకుండా అనేక పాఠాలను నేర్చుకోవడానికి కూడా దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉంటాడు. వాటన్నిటినీ కూడా మనం నెమరు వేసుకొనవలసినటువంటి అవసరత ప్రత్యేకించి ఈ 3 దినాలు మనకుంది. అనగా ఈరోజు 29వ తారీఖు, రేపు 30, ఎల్లుండి 31. ఈ 3 దినాలు మనకెంతో కీలకమైనవి అని మనము తప్పనిసరిగా భావించాలి. దేవుని చిత్తమైతే మనము నూతన సంవత్సరాన్ని చూస్తాం. ఆ నూతన సంవత్సరంలో గత కాలమంతా మనం జీవించిన జీవితం కంటే మరింత మెరుగైన జీవితాన్ని జీవించడానికి మనము ఒక చక్కని తీర్మానాన్ని తీసుకోవలసినటువంటి సమయం ఇది. ప్రతి ఏటా ఇది జరగాలి. గడిచిన కాలం కంటే రాబోయే సంవత్సరం నేను మరింత మెరుగుగా దేవుని ఎదుట కనబడాలి అనేటువంటి తీర్మానం తప్పనిసరిగా మనం తీసుకోవాలి. కానీ తీర్మానాలు తీసుకోవడం సులభమే, వాటిని అమలు పరచడమే మనకు సవాలు అని మనం అనాలి. నిజంగా ఇది సవాలైనా, నిజంగా కష్టమేనా అంటే వాస్తవానికి కష్టం కాదు. కానీ అది కష్టమయ్యేటువంటి సమయం ఎప్పుడో మనము ఈ రాత్రి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాహము అనే ఒక సమస్య అనుకుంటే సమస్య. పక్కనే నీళ్ళు ఉన్నాయనుకోండి, తాగేస్తే దాహం తీరుతుంది. నీళ్ళు లేకపోతే దాహం అనేది పెద్ద సమస్య. ఆహారం లేకపోతే ఆకలి అనేది పెద్ద సమస్య. తినడానికి ఆహారం ఉన్నప్పుడు, త్రాగడానికి నీరున్నప్పుడు ఆకలి కానీ దాహము కానీ మనకు పెద్దగా సమస్య అనిపించకూడదు. ఆహారం దగ్గరున్నా, నీరు దగ్గరున్నా నాకు ఆకలి దాహం అనే సమస్య ఉందని ఎవరైనా బాధపడుతుంటే దగ్గరున్నటువంటి ఆహారాన్ని, దగ్గరున్న నీటిని ఉపయోగించుకునేటువంటి జ్ఞానము లేకనే వారు దానిని సమస్యగా భావిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. నేను చెప్పిన ఉదాహరణలు చాలా చిన్నవి. ఇవి మనకు అర్థమైతే ఈ 2024వ సంవత్సరం మనం పలు సందర్భాలలో నేను ఒంటరివాడను లేదా ఒంటరి దానను, నా కుటుంబం ఒంటరిది, మాకెవరూ లేరు లేదా నాకెవరూ లేరు అనే భావన పలుమార్లు మనకు కలిగే ఉంటుంది అని నేను అభిప్రాయపడుతున్నాను. దానికి కారణాలు ఎన్నో. ఒక్కొక్కరిది ఒక్కొక్క కారణం, ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి.
కారణాలు ఏవైనా ఖచ్చితంగా మనం ఇలాంటి అనుభవాన్ని మానసికంగా అనుభవించే ఉంటామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామని నేను కోరుతున్నాను. వ్యక్తిగతంగా నేను ఒంటరి వ్యక్తిని, నాకెవరు లేరనే భావన కానీ, కుటుంబపరంగా మాది ఒక ఒంటరి కుటుంబం, మాకెవరూ లేరు అనేటువంటి భావన ఒకవేళ మనకు కలిగి ఉంటే బైబిల్ తెరిచి ఈరోజు మనం వాక్య పఠనంగా చదువుకున్న ఒక పోర్షన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దామని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. అది మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుకుంటూ ముందుకెళ్దాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనుల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. తెలిసిన సందర్భం. అతడు ఆ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. సందర్భం కోసం ఇంత చదివాం. మరియమ్మ గారిని విడిచిపెట్టాలనే ఆలోచన యోసేపు గారికి వచ్చినప్పుడు పరలోకము నుండి దూత పంపబడి యోసేపు గారికి ఇస్తున్నటువంటి స్పష్టత ఇది. ఆ స్పష్టతనిచ్చే క్రమములో దూత చెప్పిన మాట, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు నువ్వు పెట్టుదువు అని తర్వాత చెప్పినటువంటి ఒక ప్రవచనం ఏదైతే మన కళ్ళ ముందు కనబడుతోందో, ఇదంతా ఎందుకు జరిగింది అని మనం చూస్తే, ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా పలుకబడినటువంటి మాట నెరవేరునట్లు ఆ పుట్టబోయే బిడ్డ ఇమ్మానుయేలుగా ఉంటాడు అనే ఒక ప్రస్తావన ఇక్కడ కనబడుతోంది. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకకు సంబంధించినది అని మనకు తెలిసిన విషయం. ఆయన పుట్టుక క్రిస్మస్ అనే పేరుతో పండుగగా ప్రపంచవ్యాప్తంగా జరపబడుతోంది. కానీ ఈ పుట్టుక ఒక దినానికి సంబంధించినది కాదు, ఇది ఒక భవిష్యత్తుకు సంబంధించినది అనే భావం ఇక్కడ కనబడుతోంది. దయచేసి గమనిద్దామని నేను పిలుపునిస్తున్నాను. ఏమిటది? ఇమ్మానుయేలు అనే పేరు కలిగిన వాడు ఈ భూమి మీద కనబడతాడు. దానికి అర్థం దేవుడు మనకు తోడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినది ఎంతో గంభీరమైనదైతే దానికి అనేకమైన కారణాలు ఉండగా, ఆ కారణాలలో ఒక ప్రాముఖ్యమైన కారణమే ఆయన తన ప్రజలకు తోడుగా ఉండుటకు. ఈరోజు మన మెయిన్ థీమ్ అదే, తోడుగా ఉండుటకు వచ్చినవాడే యేసుక్రీస్తు ప్రభు. తోడు దొరికినప్పుడు ఎవరైనా నేను ఒంటరి వాడను, ఒంటరి దానను అని అనుకోవడానికి ఇక వీలు లేదు. అంటే సహజంగా జీవితంలో మనకంటూ ఒక తోడు ఉండాలి కదండి అని అంటాం.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడని ప్రశ్నిస్తే ఈ 23వ వచనాన్ని చూసి మనందరికి వస్తున్న సమాధానం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆన్సర్, తోడుగా ఉండుటకు. తోడుగా ఉండుటకు ఆయన వస్తే దేని పోగొట్టడానికి వచ్చినట్టు అది కూడా చెప్పేద్దాం. ఒంటరితనాన్ని. క్రిస్మస్ సందేశాల శీర్షికలో ఇది ఇప్పుడు మరొకటి. తోడుగా ఉండుటకు వచ్చిన వాని జన్మ ఇది. ఒంటరితనాన్ని పోగొట్టుటకు వచ్చిన వాని చరిత్ర ఇది. క్రిస్మస్ రావడం వల్ల నేను ఒకటి కోల్పోతున్నానండి అని ధైర్యంగా మనం చెప్పొచ్చు. ఏం కోల్పోతున్నావు బ్రదరు అని అడిగితే, ఒంటరితనాన్ని కోల్పోతున్నాను. సిస్టర్లు చెప్పాలి, క్రిస్మస్ రావడం వల్ల మనం ఏమైనా కోల్పోతామా? కోల్పోతాం. ఏం కోల్పోతాం? ఒంటరితనాన్ని కోల్పోతాం. ఏం పొందుకుంటాం? తోడును పొందుకుంటాం. అది క్రిస్మస్ స్పెషాలిటీ. ఎవరికైనా మనకు ఆయన జన్మ, ఆయన రాక మనకు అర్థమైతే గుండె మీద చేసుకొని హాయిగా నిద్రపోవచ్చు. కారణం, మనకు జీవితానికే తోడు దొరికింది. వెరీ గుడ్. తోడుగా ఉండుటకు వచ్చినవాడు ఇంతకెవరు అని ప్రశ్నిస్తే బైబిల్ అంటోంది ఆయన దేవుడు. తోడుగా ఉండుటకు వచ్చిన దేవుడు అంటే తోడైన దేవుడు. ఈ రాత్రి సందేశానికి టైటిల్ కూడా అదే. ఏమిటది? తోడైన దేవుడు. క్రిస్మస్ మెసేజ్, తోడైన దేవుడు. అలా ఈ రాత్రి ఒక 10 సార్లు అనుకొని అలా పడుకొని నిద్ర రాకపోతే నన్ను అడగండి, అన్నీ మర్చిపోతాం. ఇక తోడైన దేవుడు. తోడు అనుకున్న వారే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. పెళ్ళి, భర్త భార్య 6 నెలలకే కోర్టు మెట్లు ఎక్కుతుంటారు చూడండి. 6 నెలల కింద వీళ్ళు చేసే ప్రమాణాలన్నీ ఎగిరిపోయి ఉంటాయి. ఇంత ప్రమాణాలు ఏంటి? వ్యాధి ఎందును, బాధ ఎందును, కలిమి ఎందును, లేమి ఎందును. ఇవన్నీ పక్కకు జరిగితే కోర్టు ఒకటే కనపడుతుంది ఇప్పుడు. కలిసి ఉందాము అని పెళ్లి చేసుకున్న వారే, ఒకరికొకరు తోడుగా ఉందాం అనుకున్న వారే ఎన్నో కారణాలు బట్టి భార్యది తప్ప భర్తది తప్ప పక్కన పెట్టేయండి. కొన్ని కుటుంబాల్లో భర్తది తప్పు, కొన్ని కుటుంబాల్లో భార్యది తప్పు, కొన్ని కుటుంబాల్లో ఇద్దరిది తప్పు. తప్పెవరిది అనేది కాదు సబ్జెక్ట్. తోడు అనుకున్నవారు ఎవరు మనతో ఉండరు. తోబుట్టువులు ఉండరు, కట్టుకున్నవారు ఉండరు, కన్నవారు ఉండరు. ఒక టైం వచ్చేసరికి కన్నవారు వచనం చూపిస్తారు. ఏమిటా వచనం? తల్లిని తండ్రిని విడిచి ఎవరిని హత్తుకోవని బైబిల్లో ఉంది, కనుక వెళ్ళిపోతున్నాం అంతే. అలా మనం ఒక్కొక్కరిని ఆలోచిస్తే తోడుగా నిరంతరము ఉండే స్నేహితులు భూమి మీద లేరు, తోడుగా భూమి మీద ఉండే తల్లిదండ్రులు లేరు. ఆయుష్ పూర్తయితే తల్లైనా తండ్రైనా వెళ్ళిపోతున్నారు. కాన్సన్ట్రేట్. ఆయుష్ పూర్తయితే తల్లైనా వెళ్ళిపోతుంది, తండ్రైనా వెళ్ళిపోతున్నాడు, కట్టుకున్నవారైనా పోతున్నారు, కన్నవారు వెళ్ళిపోతున్నారు కారణాలను బట్టి. నిరంతరము తోడుండే స్నేహితులు లేరు. నిరంతరము మనకు తోడుగా ఉండాలంటే నిరంతరము ఉండేవాడు తప్ప ఎవరు ఉండలేరు మనతో. ఆ నిరంతరము ఉన్నవాడే ఈ రాత్రి మనం మాట్లాడుకుంటున్న
యేసుక్రీస్తు ప్రభు. ఎవరైనా బైబిల్ అంటోంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మన మధ్య నివసించడానికి వచ్చిన ఆయన ఇంతకు ఎవరు అని అడిగితే బైబిల్ చెబుతోంది గాడ్, దేవుడు. ఎందుకు ఆ దేవుడి లోకానికి వచ్చాడని అడిగితే బైబిల్ ఇస్తున్న మాట తోడుగా ఉండుటకు. ఎవరు నీ యేసు అని ఎవరైనా మనల్ని అడిగితే గుండె మీద చేసుకొని చెబుతాం, నాకు తోడుగా ఉండే నా దేవుడు. ఆయన రాక గురించి పాత నిబంధనలు ఎందరో ప్రవక్తలు చెప్పగా ఒక ప్రవక్త స్పెషల్గా ఈ తోడు గురించే మాట్లాడారు. ఎవరైనా? యెషయా గారు. 7వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. 14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇమ్మానుయేలను పేరునకు ఫుట్నోట్లో దేవుడు మనకు తోడై ఉన్నాడు. యూదులను పరిపాలించే ఆహాజు అనేటువంటి రాజు మాకు దేవుడు తోడుగా ఉన్నాడనేటువంటి సత్యాన్ని మర్చిపోయి భూలోక రాజులను నమ్ముకొని బతుకుతున్న సందర్భం అది. 10వ వచనం నుంచి యెహోవా ఇంకను ఆహాజునకు ఈలాగున సెలవిచ్చెను. చూస్తున్నారా? నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఎవరిని నమ్ముకొని బతుకుతున్నావు ఆహాజు? ఎవరు నమ్ముకొని బతుకుతున్నావు? పైన 7వ వచనం నుంచి, అయితే ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు, జరగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెబీను రాజు 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండినట్ల స్థిరపడకయుందురు. అలా మీరు 3వ వచనం నుంచి చదువుకుంటూ కిందికి రండి. తర్వాత 3వ వచనం నుంచి తర్వాత చదవండి. 13వ వచనం. అతడు ఇలాగూ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవునిని కూడా విసికింతురా. అప్పుడు చెబుతున్నాడు ఏమని? దేవుడు నీకు ఒక సూచన చూపును, ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. దానికి అర్థం దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు అనేటువంటి వాస్తవాన్ని మరిచి మన కళ్ళ ముందు కనబడేటువంటి వాటిని నమ్ముకొని బతికితే ఎప్పుడు భయమే, ఎప్పుడు బెదురే, ఎప్పుడు చీకటే, ఎప్పుడు అంధకారమే. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఒక భవిష్యత్తునివ్వడానికి. నువ్వు ఒంటరి వాడవు కాదు అని చెప్పడానికి, ఒంటరి దానవు కాదు అని చెప్పడానికి. ఈ వర్తమానం, ఈ క్రిస్మస్ సందేశం ఈరోజు మన హృదయాలకు అర్థమవుతుందో లేదో పరిశీలించుకుందాం. ఎప్పుడు మనం ఒక డిప్రెషన్లో ఉంటాం చూడండి. మన జీవితానికి ఉండే ఒక సమస్య డిప్రెషన్. అంటే కృంగిపోయి ఉండడం, కృంగుదల. బాగానే ఉన్నట్టు నటిస్తాము కానీ మనం బాగా ఉండం. నవ్వుచున్నట్టు కనబడతాం కానీ నవ్వు ఉండదు.
సంతోషంగా ఉన్నట్టు ఉంటాము కానీ సంతోషం ఉండదు. మన జీవితానికి నిర్వచనం ఇది. గుండెల నిండా ఎప్పుడు దుఃఖం, గుండెల నిండా ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి లోటు. దానికి కారణం ఒంటరితనం, లోన్లీనెస్. కానీ ఆయన వచ్చిందే ఈ ఒంటరితనాన్ని పోగొట్టడానికి. మాట్లాడుకోవడానికి ఇది పరిమితమైతే కుదరదు, ఇది అనుభవపూర్వకంగా మన జీవితంలో జరగాలి. ఆర్ యు అలోన్? నువ్వు ఒంటరి దానవా, ఒంటరి వ్యక్తివా అనే ప్రశ్న మనకు ఎదురైతే, నో, ద లార్డ్ జీసస్ ఈజ్ విత్ మీ, గాడ్ ఈజ్ విత్ మీ, దేవుడు నాతో ఉన్నాడు అని మనము ధైర్యంగా చెప్పగలిగేటువంటి ఒక స్థితి మన మనసులకు ఉండాలి. హృదయమంతా ఈ వాస్తవం నిండాలి. క్రిస్మస్లో ఇమ్మానుయేలును మనం పొందగలిగామా? ఆయన జన్మించిన తోడనే ఆ సంఘటన అయిపోలేదు, ఒక భవిష్యత్తు గురించి మాట్లాడుతోంది అది. హీ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ అస్ ఫ్యూచర్. భవిష్యత్తుని ఇవ్వడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. శుభాకాంక్షలు పొందుకొని వెళ్ళిపోవడానికి కాదు ఆయన. ఎవరి బర్త్డేకి వెళ్ళినా సహజంగా మనమే గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. కానీ ఈయన దగ్గరకు వస్తే ఆయనే మనకేదో ఇచ్చి పంపుతాడు. ఏమిటది? తోడు. పంపడు, నేనున్నాను అనే భరోసా మనకిచ్చి నిలబెడతాడు. ఇవన్నీ ఆలోచించేటప్పుడు మన వ్యక్తిగత జీవితంలో దీన్ని మనం అనుభవించలేకపోతున్నామే. మా ఆయన ఉన్నాడనే ధైర్యం ఒక సోదరికి, నేను బయట ఉద్యోగానికి వెళ్ళినా నా పిల్లల్ని చూసుకోవడానికి నా భార్య ఉందనేటువంటి ధైర్యం, భరోసా ఒక పురుషుడికి. ఏమయ్యా నువ్వు జాబ్ చేయడానికి వచ్చావు, ఇంట్లో పిల్లలు లేరా, వాళ్ళు ఎవరు చూసుకుంటారంటే మా ఆవిడ ఉంది, ధైర్యంగా చెబుతాం. ఏమా ప్రతి నెల నీ అవసరాలను ఎలా తీరుతాయి, ఏంటి సంగతి అని అడిగితే మా ఆయన ఉన్నాడు, చెబుతాం ధైర్యంగా. మా నాన్న ఉన్నాడు, మా ఆయన ఉన్నాడు, మా అమ్మ ఉంది, నా భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నా కొడుకు సెటిల్ అయ్యాడు, నా కూతురు ఉంది. అబ్బో చాలా మనము భరోసా పెట్టుకొని 10 మంది గురించి మాట్లాడుతూ ఉంటాం. అంతే బలంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే బలంగా నాకు ఆయన ఉన్నాడు అని ఎందుకు ఈ పేరు మనము చెప్పలేకపోతున్నాం? అంటే ఆయనతో మన సహవాసం సరిగా లేదనా? క్రిస్మస్ మనకు సరిగా అర్థం కాలేదనా? ఆయన వచ్చిందే మనకు భవిష్యత్తునివ్వడానికంటే భవిష్యత్తును గురించి ఎందుకు మనం చింతపడుతున్నాం? డిసెంబర్ 25వ తారీఖు నుండి జనవరి 1వ తారీఖు అనే ఈ వారం రోజులు ఏదైతే ఉన్నదో, ఈ వారం రోజుల్లో ఏవైతే 25 నుంచి 1వ తారీఖు వరకు మధ్యకాలం ఉందో, ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్. 25 దాటిందంటే డిసెంబర్, మనందరం ఒక భవిష్యత్తు కోసం అలా చూస్తుంటాం, ఎదురు చూపులు. అది జనవరి 1, అది నూతన సంవత్సరం, రాబోయే సంవత్సరం. డిసెంబర్ 25 వచ్చేంత వరకు 25 కొరకు ఎదురు చూస్తాం. 25 అయిపోగానే ఇప్పుడు భవిష్యత్తు గురించి మనం చూస్తాం. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో ఎదురుచూపులు, ఎన్నో తలంపులు, ఇవన్నీ నెరవేరాలనేటువంటి ఆశలతో మనము నూతన సంవత్సరం కొరకు ఎదురు చూసేటువంటి మధ్యకాలం ఇది, ఈ వారం రోజులు. ఆ ఆలోచనలు, ఆ ఆశలు, ఆ కోరికలు, ఆ తలంపులు ఇవన్నీ ఏవైతే ఉన్నవో అవన్నీ దైవానుకూలమైనవా, దైవానుకూలమైనవి కావా అని మనము పరిశీలించుకోవలసినటువంటి వారము రోజుల కీలక కాలం ఇది. ఈరోజు 29వ తారీఖు. 25 తర్వాత 26, 27, 28, 29 4 రోజులు. గత 4 రోజులు మనం ఏం చేసాం ఒకసారి పరిశీలించుకుందాం. ఇక మిగిలింది 3 రోజులే.
చెప్పాలంటే 2 రోజులే, 3వ రోజు న్యూ ఇయర్. ఇక ఇలాంటి ఆలోచనలతో ఈ భవిష్యత్తులోనికి మనం ప్రవేశించాలి. మళ్ళీ సేమ్ ఓల్డ్ ఇయరా, సేమ్ ఓల్డ్ ప్యాటర్నా, లేకపోతే ఒక భరోసా కలిగి ప్రవేశిద్దామా? నా ఆలోచనలు అంటే మన ఆలోచనలు, మన తలంపులు, మన కోరికలు ఏవైతే ఉన్నావో అవన్నీ ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి ఆయనకు అనుకూలంగా ఉన్నవో లేదో అని ఆలోచించవలసినటువంటి అవసరం మనకుంది. దైవానుకూలమైనటువంటి ఆలోచనలతోనే, తలంపులతోనే, ఆశలతోనే మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాలి. మనకు అనుకూలమైన వాటి గురించి కాదు, దేవునికి అనుకూలమైనటువంటి ఆలోచనలు. ఎప్పుడైతే ఈ ఆలోచనలతో మనం సంసిద్ధమవుతామో ఆయన తోడు మనకెప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. అంటే నూతన సంవత్సరములోనికి మనం ఇమ్మానుయేలుతో ప్రవేశించాలి, నాట్ విదౌట్ ఇమ్మాన్యుయల్. తోడుగా ఉన్న దేవునితో కలిసి మనం నూతన సంవత్సరంలోనికి ప్రయాణం చేయాలి, ఆయనను విడిచిపెట్టి కాదు. ఎవరి మీదనో ఆశలు పెట్టుకొని, ఎవరి మీదనో మనము భరోసా పెట్టుకొని, ఎవరి మీదనో మనం నిరీక్షణ కలిగి మనం ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం అంత సాఫీగా ఉండదు, అంత నెమ్మదిగా ఉండదు, అంత ఆనందంగా ఉండదు. ఎప్పుడు ఇన్సెక్యూరిటీ, అభద్రత. దేవుడు మనకిచ్చినటువంటి ఈ చిన్న సహవాసం ఏదైతే ఉన్నదో, ఈ సహవాసంలో మనం ఎప్పుడు కూడా అందరము కలిసి ఆయన వైపు చూస్తూ ఆయననే మనకు తోడుగా కలిగి మనము ప్రయాణము చేయబద్ధులమై ఉన్నాం. మనము బలమే, కానీ మనందరికీ బలం ఎవరు? దేవుడు. దైవ బలముతో మనం భవిష్యత్తు గురించి ఆలోచించాలి. అందుకే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన ఆయన వైపు చూడాలి, యేసుక్రీస్తు ప్రభు వైపు. ఇది బైబిల్ మనకిచ్చినటువంటి సూచన. ఆయనను చూస్తూ గనక క్రైస్తవులు ఎవరు అని అడిగితే నెంబర్ 1, దిక్కులేని వారు కారు. నో, అనాథలం కాదు మనం. దేవుడు ఎక్కడుంటాడయ్యా అని మనల్ని అడిగితే అదిగో అక్కడ ఉంటాడు, ఇదిగో అక్కడ ఉంటాడు, ఏ పరలోకం ఏదో చూపించకూడదు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఎవరితో ఉన్నారు? మనతో ఉన్నాడు. ఆలోచిస్తున్నామా? ఇకపోతే ఆయన దేవుడు మాత్రమే కాదు, ఈ లోకానికి వచ్చింది దేవునిగా మాత్రమే కాదు, మనిషిగా వచ్చినప్పటికీ ఆయన దేవుడే, అది వేరు సంగతి. ఆయన వచ్చి చెప్పిన మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గురించి లక్షణాలు ఆయన చెబితే ఏమన్నాడు? మంచి కాపరి ఎప్పుడు తన గొర్రెలను ఏం చేయడు? విడిచిపెట్టాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం ప్లీజ్. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలను తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. 15వ వచనం చివరి మాట, గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను. అంటే దాని అర్థం ఏంటి? నేను నా గొర్రెలను విడిచిపెట్టేవాడను కాను. నేను నా గొర్రెలను విడిచిపెట్టను అని అంటే దాని అర్థం ఏంటి? ఆ గొర్రెలకు నేనేమిగా ఉంటాను? తోడుగా. ఆయన తోడైన దేవుడు అండ్ తోడైన కాపరి. దావీదు గారు దేవుని గురించి మాట్లాడుతూ మనకు బాగా తెలిసిన 23వ కీర్తనలో మొదటి మాట ఏమిటి చూడకుండా చెప్పగలరా?
యెహోవా నా కాపరి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూద్దాం. యెహోవా అంటే దేవుడు నా కాపరి అంటే అర్థం ఏంటి? నా తోడు, నా తోడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ కీర్తన చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఒకసారి చూద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. విషయం ఏంటంటే 3వ వచనం వరకు ఆయన దావీదు గారు దేవునిని ఆయన అని 3వ వ్యక్తిగా సంబోధించి 4వ వచనంకి వచ్చేసరికి ఇప్పుడు నేరుగా దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. చూద్దాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకో కింది మాట నీవు నాకు తోడైయుందు. పైన 3 వచనాలలో ఎవరికో చెప్పాడు, 4వ వచనంకి వచ్చేసరికి ఇప్పుడు దేవునితోనే మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఈ లోకములో గాఢాంధకారపు లోయలో నేను సంచరించవలసి వస్తోంది. అవును, మన జీవితంలో కూడా గాఢాంధకారపు లోయలో మనము సంచరించే సందర్భాలు ఎదురవుతాయి. జాగ్రత్తగా విందాం ఇంకొకసారి. దావీదు గారికి ఎలాంటి మానవ జీవితం ఉన్నదో మనకు కూడా అలాంటి జీవితమే ఉంది. మనకు కూడా గాఢాంధకారపు లోయ అనుభవం ఈ జీవితంలో ఎదురవుతుంది. లోయ అంటే ఎత్తు ఉండేది కాదు, కిందికి ఉండేది. లోయ ఎలా ఉంటుంది? ఇలా చూడాలా, అలా చూడాలా? కిందికి చూడాలి. లోయలోనికి ఎక్కిపోతామా, లోయలోనికి దిగిపోతామా? దిగిపోతాం. మన జీవితం కొన్ని సందర్భాలలో జారిపోతుంటుంది. లోయలో పడిపోయిన బస్సు, లోయలోకి జారిపోయిన వాహనం, జారిపోవుట. ఈ జీవితంలో మనము లోయలోనికి జారిపోయే సందర్భాలు ఉంటాయి. ఏమిటా లోయ? బాధ, దుఃఖం, కష్టం, నష్టం, ఒంటరితనం, శ్రమ, ఎన్నో. ఏ లోయలు ఇవన్నీ? గాఢాంధకారపు లోయలు. దావీదు గారు ఏమంటున్నారు? అలా లోయలో జారిపోయే స్థితి నాకు ఎదురైనా నేను భయపడను. అపాయమే ఎదురైనా నేను భయపడను. ఎందుకు? నీవు నాకు తోడై ఉండే కాపరి. యెహోవా నాకు కాపరి. యెహోవా అంటే దేవుడు. దేవునిని ఏమిగా తన జీవితంలో పెట్టుకున్నాడు దావీదు గారు? కాపరిగా. తోడైన దేవుడు. నెక్స్ట్, తోడైన కాపరి. నీవు నాకు తోడైయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నీవు అంటున్నాడు ఇక డైరెక్ట్గా దేవునితో, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. తీర్మానం. ఒకటేమో స్పష్టత, మరొకటేమో తీర్మానం. ఏమిటి స్పష్టత? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. కారణం, ఆయన నాకు తోడుగా ఉన్నాడు. మరి తీర్మానం ఏమిటి? చిరకాలము దేవుని మందిరములో నేను నివాసము చేసేదను. ఎలా పడితే అలా బతుకుతూ నాకు దేవుడుగా ఉన్నాడని పాట పాడుకుంటావదు. ఆయన జీవితానికి ఒక స్పష్టత ఉంది, ఆయన జీవితానికి ఒక
తీర్మానం కూడా ఉంది. తోడై ఉన్న దేవా, నీ మందిరములో నిత్యము నేను నివాసము చేతును. ఈ రాత్రి వర్తమానం వింటుండగా ఇలాంటి ఆలోచనలే మనకెందుకు రాకూడదు? ఇలాంటి ఆలోచనలే మనం ఎందుకు కలిగి ఉండకూడదు? భయము లేదు, దిగులు లేదు, బెదురు లేదు. దేవుడే మన పక్షమున ఉండగా భయం ఎందుకు దండగా? మనకు విరోధి ఎవడు అని అడుగుతాడు పౌలు గారు. దేవుడే మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అందుచేత నూతన సంవత్సరంలోనికి ఒక మెరుగైన మానసిక స్థితిలో మనం ప్రవేశించాలి. ఇలాంటి తీర్మానాలు తీసుకొని మనం ప్రవేశించాలి. మేబీ ఈ సంవత్సరంలో మనం అనేక మార్లు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశామేమో. ఆదివారము దేవుని సన్నిధిలో మనందరం కూడుకొని సహవాసంగా ఆరాధించడానికి కేటాయించుకున్న ఈ సమయాన్ని మనము నిర్లక్ష్యం చేశామేమో. చిరకాలం అని ఆయన అంటున్నాడు. సరైన కాలం అని మనం అనుకోవాలి కనీసం. అంతేనా? చిరకాలం అంటే ఎల్లప్పుడూ. మనమేమనుకోవాలి? సరైన కాలమునకంటే కరెక్ట్ టైంకి ఒక తీర్మానం తీసుకుందాం. ఇక వచ్చే ఆదివారం నుండి మనం లేటుగా రాకూడదు దేవుని మందిరానికి. ఎందుకు ఈ తీర్మానం తీసుకోకూడదు? ఇదేనా కష్టమా? అసాధ్యమా? తలకిందులు తపస్సు చేయాలా? ఎన్ని గంటలకు మనకు ఆరాధన? 5 గంటలకు. ఎన్ని గంటలకు వద్దాం? మీరు 5 అంటే అది కరెక్ట్ మాట కాదు. 4కు రావాలి. ఎందుకో అమర్చిన దాని మీద వచ్చి అయ్యగారులాగా చేయేస్తేలా? 4 గంటలకు వచ్చి పనులు చేయాలి. మనం ఏర్పాట్లు చూసుకోవాలి. అవునా కదా? భాగ్యమా కాదా? ధన్యత కాదా? ఆశీర్వాదమా కాదా? చెప్పండి. మనం అలా చేతులు ఊపుకుంటూ వచ్చేసి కూర్చోడానికి ఇవన్నీ ఎవరు చేయాలి? పాత వాళ్ళతో మాట్లాడుతున్నా, కొత్త వాళ్ళు క్షమించండి. వచ్చే ఆదివారం నుండి మనం ఒక గంటకు ముందే చేరుకొని చక్క ఒక చెయ్యి వేస్తే 5 నిమిషాలు అయిపోతుంది పని. తలా ఒక చెయ్యి వేస్తే ఎంతసేపు? నేను అనేది ఏంటంటే, ప్రపంచాన్ని దున్నేద్దాం అంత పెద్ద వద్దు, కానీ మనకు సెట్గా చిన్న తీర్మానం. దేవుని మందిరానికి ఒక గంట ముందే మనం చేరుకోవాలి. ఇప్పుడు శంషాబాద్ చూసుకొని ఇక్కడికి వచ్చే వాళ్ళకు కొంచెం ఇబ్బంది, యాప్రాలు చూసుకొని ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇబ్బంది. ఉదయం పూట ఎక్కడికి వెళ్ళకుండా ఉండే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందే రావాలి. వాళ్ళ కదా ముందు వచ్చి చూసుకోవాల్సింది ఇది. అలా మనము దేవునికి దగ్గరగా ఉంటే ఆయన మనకు ఏమిగా ఉంటాడు? అది సంగతి. తోడుగా ఉంటాడు. ఎందుకనగా ఆయన ఎవరు? ఇమ్మానుయేలు. విషయం ఏంటంటే, చెప్పకుండానే తెలియకుండానే మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంటుంది. ఏదో ఒక రకమైన ఆనందం, సంతోషం. రైట్. ఇక చివరిగా మళ్ళీ మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అను అర్థ శబ్దమునకు రక్షకుడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో దూతలు గొల్లలకు చెప్పిన మాట, దూతగారు గొల్లలకు చెప్పిన మాట ఏమిటి? 2వ అధ్యాయంలో భయపడకుడి. ఎక్స్క్యూజ్ మీ, ఎన్నో వచనం అది? 10వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. ఏమిటది? భయపడకుడి. 9వ వచనంలో చివరి మాట,
9వ వచనంలో చివరి మాట, వారు మిక్కిలి భయపడిరి. దూతలు చెప్పిన మాట భయపడకుడి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత అందించబడుతున్నటువంటి తొలి క్రిస్మస్ సందేశం అది. ఆ సందేశంలోని మొదటి మాట ఏమిటి? ఫియర్ నాట్, భయపడకుడి. ఎందుకో? ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇది సంతోషించవలసినటువంటి సందర్భం, సంఘటన, వార్త. దావీదు పట్టణమందు నేడు ఎవరు పుట్టారని చెబుతున్నాడు మెసేజ్? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇది ఎంత మనం చదివి మనకు ఈ అలవాటైపోయింది, కానీ అక్కడ ఎంత అద్భుతమైన సందేశం ఉందో చెప్పనా? దావీదు పట్టణమందు మీకు ఒక టీచర్ పుట్టాడు కాదు. కొంతమందికి చదువు లేకపోతే చాలా బాధపడిపోతుంటారు. జీవితానికి చదువు అవసరమే, కానీ చదువు లేకుండా చచ్చిపోయినంత మాత్రం వచ్చే నష్టమేం లేదు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది చదువు లేకపోవడం వల్ల భలే కృంగిపోతుంది. బాగా చదువుకుంటే చచ్చిపోకుండా ఏముండరు, చచ్చిపోతారు. ఎవరు అట్లా ఫీల్ కాకండి. చదివింటే బాగుంటుందనే ఫీలింగ్ ఓకే, ఇంకా దాని గురించి కృంగిపోయి నెత్తి మీద తెల్లగుడ్డేసుకుంటేలా? భయపడకుడి, మీ కొరకు టీచర్ పుట్టాడని లేదు అక్కడ. దాని అర్థం ఏంటో చెప్పనా? జీవితానికి టీచర్లు అవసరమే కానీ కానీ విద్య లేకపోతే నీ జీవితానికి అర్థం లేదు అన్నంత సీన్ ఏం లేదు కోటి విద్యలకు. కొంతమందికి ఇంగ్లీష్ రాకపోతే తెగ ఫీల్ అయిపోతుంటారు. ప్రపంచంలో ఉన్న సుమారు 7,000 భాషల్లో అదొకటి. ఇంగ్లీష్కి ఏం కొమ్ములేం రాలా. ప్రపంచంలో అందరికి అర్థమయ్యే ఎక్కువ మంది మాట్లాడుకుంటారు కనుక మాట్లాడుకోవడం తప్పితే, ఇప్పుడు వేరే దేశానికి ఎక్కడికి వెళ్తే మనం తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు కనుక కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఇంగ్లీష్ తప్ప, నాకు చదువు లేదని ఏడుపు, ఇంగ్లీష్ రాదని ఏడుపు, గవర్నమెంట్ జాబ్ లేదని ఏడుపు, జీవితానికి అన్నిటికంటే అవసరమైనవి ఇవి కాదు. గుర్తుపెట్టుకోవాలి. అది క్రిస్మస్ మెసేజ్ ఏమిటి? ఫస్ట్ది రక్షకుడు పుట్టాడు అంటే అర్థం ఏంటి? యోసేపు గారు కూడా అదే చెప్పాడు దూత, యేసు అని పేరు పెట్టు, ఎందుకంటే ఆయన సేవియర్, రక్షకుడు మీ కొరకు. రక్షకుడు మీ కొరకు. రక్షకుడు అంటే అర్థం ఏంటి? మీకు అవసరమైన వాడు రక్షకుడు. మానవ జీవితాలకు అత్యవసరమైన వాడే రక్షకుడు. అందుకే రక్షకుడు పుట్టాడు. అదే మనకు డబ్బులు బాగా అవసరమైతే బ్యాంక్ మేనేజర్ పుట్టేవాడు. మనిషి దూత చెబుతున్న మాట, మనిషి నీ జీవితానికి అన్నిటికంటే అత్యవసరమైనది డబ్బనే కాదు. నీకు డబ్బులు లేకపోతే నీ జీవితానికి అర్థం లేదంటే నేను చెప్పినట్టుగా ఆయన బ్యాంకర్ పుట్టేవాడు కాదు. వినోదమే కనుక మనకు అవసరమైతే జీవితంలో కొంతమంది దీనికోసమే పడి చచ్చిపోతుంటారు. తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము, పిచ్చోళ్ళు. రేపు చచ్చిపోదుము కనుక బాగా తినాలి, బాగా తాగాలి, బాగా సుఖించాలి, ఎంజాయ్. నిజానికి జీవితంలో వినోదమే కనుక అవసరమైతే మన కొరకు ఎంటర్టైనర్ పుట్టేవాడు, వినోదపరిచేవాడు. మన జీవితానికి ఆన్సర్ అక్కడ దొరుకుతోంది. నా జీవితానికి అన్నిటికంటే అవసరం ఏమిటి అని లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 చదివితే, నా జీవితానికి అన్నిటికంటే అవసరం ఏమిటి అని మత్తయి వార్త 1:21 చదివితే ఆన్సర్ వస్తుంది. నా జీవితానికి అన్నిటికంటే అవసరం రక్షణ. అందుకే నా కొరకు రక్షకుడు పుట్టాడు. ఎందుకు దీన్ని మనము గుర్తించట్లా? చదువుదాం మళ్ళీ. లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు నిలబడి, ఆ దూత భయపడకుడి, ఇదిగో తెలియజేయుచున్నాను. ఏమిటది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. నీ నీడది అంటున్నాడు. మన అవసరతది, రక్షకుని అవసరత.
చెప్పండి, క్రిస్మస్లో మనకేం దొరుకుతోంది? దేవుడు దొరుకుతున్నాడు. క్రిస్మస్లో మనకెవరు దొరుకుతున్నారు? కాపరి దొరుకుతున్నాడు. క్రిస్మస్లో మనకెవరు దొరుకుతున్నాడు? రక్షకుడు దొరుకుతున్నాడు. దేవుడు, కాపరి, రక్షకుడు మనకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఈ ఆలోచనలతో మనం భవిష్యత్తులోనికి ప్రవేశిస్తే ఎంత బాగుంటుంది? ఇప్పుడు చెబుదాం. వాట్ లేదా హూ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? చెప్పండి. ఇమ్మాన్యుయేల్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. నో, అవర్ ఎనర్జీ. మీకేదో గుర్తొస్తుంది. నీ శక్తికి రహస్యం ఏమిటి? ఎప్పుడు ఇంత ఆనందంగా ఉంటావు, ఎప్పుడు ఇంత ధైర్యంగా ఉంటావు, ఎప్పుడు ఇంత సంతృప్తిగా ఉంటావు, ఎప్పుడు ఇంత సంతోషంగా ఉంటావు? వాట్ ఈజ్ ద సీక్రెట్ అనగానే అర్ధరాత్రి నిద్ర లేపినా చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి? ఇమ్మాన్యుయేల్. ఒకవేళ ఈరోజు ఏ కారణం చేతనైనా మనం కృంగిపోతుంటే బహుశా మనం ఇమ్మానుయేలు గారిని ఇంకా సరిగా పొందుకోలేదు అని అర్థం. ఏమంటారు? ఇంకా 2 రోజులు మనకు సమయం ఉంది. ఈరోజు తప్పిస్తే రేపు, ఎల్లుండి. ఈ 2 రోజుల తర్వాత మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తాం. ధైర్యముతో, ఉత్సాహముతో, ఉజ్జీవముతో, ఉత్తేజముతో, ఆనందముతో ప్రవేశిద్దామా, లేకపోతే దుఃఖముతో, ఏడుపులతో ప్రవేశిద్దామా అనే 2 ఆప్షన్స్ ఇప్పుడు మన ముందున్నాయి. ఇమ్మానుయేలు తోడుండగా దుఃఖమెందుకు దండగా. ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి. ఎందులో? ప్రభువునందు. అది పాయింట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అందరూ చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అందరూ కలిసి చదువుదాం. ఇంకొకసారి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువు నందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. అది పాయింట్. ఏది మనకు క్షేమం? ప్రభువునందు ఆనందిస్తూ జీవించడం మనకు క్షేమం. ఇప్పుడు విషయం చెప్పనా? మెసేజ్ ఇప్పుడు నేను పూర్తి చేస్తున్నాను, ఇక మీరు ఆరంభించాలి. నేను చెప్పాల్సింది అయిపోయింది, ఇక మీరు ధ్యానించడం, అనుభవించడం, అమలుపరచడం మీరు స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇంకొకసారి, నేను బైబిల్ మూస్తున్నాను, జిప్పు కూడా వేసేసా, నా మెసేజ్ అయిపోయింది. ఇంటికెళ్ళి ప్రార్థన చేసుకొని మీరు ఇప్పుడు బైబిల్ ఓపెన్ చేయాలి. నిజమే కదా ప్రభువా, నువ్వు నాకు తోడుండగా నేను ఒక పిచ్చివాడిని, నేను ఒక పిచ్చిదానను, ఎప్పుడు ఏడుపే, ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు కృంగుదలే, ఎప్పుడు ఏదో లేదు అనేటువంటి ఆలోచన. అదేంటి? నీ యందు ఆనందించే అవకాశం నాకుండగా అది నాకు క్షేమము కాగా నేను ఎందుకో దీన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాను. ఆయనతో సహవాసం చేద్దాం, ఆయనతో స్నేహం చేద్దాం, ఆయనతో మాట్లాడుకుందాం, ఆయనతో కలిసి ముందుకెళ్దాం. రోజు రోజు ఈ జీవితాన్ని మనము పెంచుకుందాం. గొడవలు, ఇబ్బందులు, ఈ అపార్థాలు మ్యాక్సిమం వీటికి దూరంగా ఉందాం. మ్యాక్సిమం వీటికి దూరంగా ఉందాం. నా మంచి కోరే ఒక సహోదరుడు 2 రోజుల కిందట నాకు ఫోన్ చేసి, యూట్యూబ్లో మీ గురించి ఎవరో ఇట్లా మాట్లాడారన్న ఫ్రెష్గా,
చాలా బాధ వేస్తుంది. ఏం మాట్లాడారు? మీరు యేసు ప్రభు దేవుడని చెబుతున్నందుకు వాళ్ళు బాధపడుతున్నారట. బాధపడండి, నేను చేసేది ఏముంది? యేసు ప్రభు మనం దేవుడని చెబుతున్నందుకు వాళ్ళకి తెగ బాధ అయిపోతుందంట. బాధపడండి, మనం ఏం చేద్దాం? నవ్వుకుందాం అంతే, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం అంతే. ఇప్పుడు వాళ్ళు మనల్ని అన్నీ వాళ్ళు సాధించేదేం లేదు. నన్ను మిమ్మల్ని అన్నంత మాత్రాన యేసు దేవుడు కాకుండా ఏమైనా అయిపోతాడా? పిచ్చి మాటలు. ఇప్పుడు మనకు వర్తించని మాటలు ఎవరైనా మాట్లాడుతుంటే అలా దులుపుకోవాలి. మీకు అర్థమైందో లేదో ముఖ్యాంశాలు మరోసారి. మనకు వర్తించని మాటలు ఎవరైనా అనుకుంటున్నారు అనుకోండి, దులిపేయండి. దీన్ని క్యారమ్ బోర్డ్ అంటారు. వచ్చారా అదా గేమ్ మీకు చిన్నప్పుడు? వాళ్ళ రుద్దకూడదు, ఎక్కువ అవుతుంది. రుద్దుడు వద్దు, దులుపుడే ముద్దు. అప్పుడు మనం ప్రభునందు ఆనందిస్తూ బతకగలం. సభకు నమస్కారం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైనటువంటి మహా గొప్ప దేవ, మీరే మాకు తోడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను త్రిత్వ దైవముగా మీరుండగా, అనాథలుగా మమ్మల్ని విడిచిపెట్టగా, పరిశుద్ధాత్ముని కూడా మాకు అనుగ్రహించగా, ఏంటో ఈ చిన్న జీవితంలో మేము పిచ్చివారమై అన్నిటికీ బాధపడుతూ దుఃఖముతో ఏడుపుతో బతికేస్తున్నాం. ఇటు జీవితానికి స్వస్తి చెప్పి సంతోషంగా బ్రతకమని మీ వాక్యం మాకు తెలియజేస్తుంది. దేవుడే మాకు తోడుగా ఉండగా, అనగా మీరే మాకు కాపరిగా, రక్షకునిగా, తోడుగా ఉండగా మాకెందుకు చింత, మాకెందుకు బాధ అనే ఆలోచనతో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించుటకు చక్కని తీర్మానము తీసుకొని మేము సిద్ధపడుటకు సహాయము చేయమని ప్రార్థిస్తూ, ప్రభువా, ఈ సంవత్సరాంతమున మీరు మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదమును బట్టి గతించిపోయే, ముగించబడుటకు సిద్ధమయ్యే 2024వ సంవత్సరమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మీరు ఇవ్వబోతున్న 2025వ సంవత్సరమును బట్టి మీకు మిమ్మల్ని మహిమపరచు. మరింత మీకు మహిమకరంగా ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించుటకు తండ్రి మమ్మను సిద్ధపరిచి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.